హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవ్ 11. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నా అంటే యాప్స్కి సంబంధించిన ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చెప్పబోతున్నాను. సో మీరు ఏదో అని కన్ఫ్యూజ్ అయిపోకండి. యాప్స్ అనేవి మనకు స్క్రీన్ మీద యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా, మన హోమ్ స్క్రీన్ మీద అలాగా. సో అలాగే యాడ్ చేసే వాటిని ఒక ఫోల్డర్ ఫార్మాట్లో అయితే మనం తీసుకొని రావచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒక ఫోల్డర్లో 3 యాప్స్ అయితే పెట్టాను. అండ్ అలాగే ఇక్కడ కూడా మనం ఫోల్డర్స్ వచ్చేసి డిఫరెంట్ స్టైల్స్ అండ్ అలాగే డిఫరెంట్ సైజ్లో నేను క్రియేట్ చేశాను. ఇలాగ మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకుంటారు అనేది ఈ వీడియో టాపిక్ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఈ విధంగా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీ కస్టమైజేషన్ అనేది మీ ఓన్గా మీరు అయితే చేసుకోవచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ కంటెంట్ అనేది చెక్ చేయండి. మీకు నచ్చితే మాత్రం డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మీకు మంచి వీడియోస్ అనేది తీసుకొస్తాను. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీడియో అనేది షేర్ చేసేయండి. ఈ యాప్ నేమ్ వచ్చేసి ఫోల్డర్ గెట్చర్ అని ఉంటుంది. సో ఈ యాప్ మీకు కావాలి అంటే ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంటుంది, లేదా డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ప్రొవైడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి మీరు అక్కడ సెర్చ్ చేసుకోండి. మీకు ఒకవేళ కనిపించకపోతే మాత్రం ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి సెర్చ్ అనేది చేసేసుకోండి. లేదా కొన్ని ఫ్యూ యాప్సే ఉన్నాయి అక్కడైతే ప్రస్తుతానికి. సో అక్కడ నుంచి మీరు ఈ యాప్ నేమ్ అనేది చూసుకొని అక్కడ డౌన్లోడ్ చేసి ఆ ఫైల్ని ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో టెలిగ్రామ్లోంచి ఇన్స్టాల్ చేసుకోమని నేనైతే రికమెండ్ చేస్తున్నాను. ఇంకా మీరే అర్థం చేసుకోండి, నేనైతే చెప్పలేను అన్ని విషయాలు వీడియోలో. సో ఈ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలని నేను చెప్తాను. సింపుల్గా ఈ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లోంచి సో ఇక్కడ యాడ్ గెస్చర్ మీద క్లిక్ చేసి యాడ్ అయితే క్లిక్ చేశాను. సింపుల్గా ఇక్కడ యాడ్ అయితే అయిపోయిందనమాట. సో మనం కొద్దిగా స్పేస్ అనేది ఇద్దాం ఈ గెస్చర్కు. దీని మీద అన్ని మనం చేయాల్సిన ప్రయోగాలన్నీ చేసేసి మీకు అర్థమయ్యేదాకా చూపిస్తాను. సింపుల్గా ఇక్కడ యాడ్ చేసిన తర్వాత దీని మీద అయినా క్లిక్ చేయండి, లేదా యాప్లోకి వెళ్ళైనా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ప్రస్తుతానికి కొన్ని యాప్స్ అయితే యాడ్ చేద్దాం. ఒకటి ర్యాండమ్గా యాడ్ చేస్తున్నాను, నేను ఎటువంటి లిస్ట్ అనేది అయితే పెట్టుకోవట్లేదు. మీరు ఏవైనా యాడ్ చేసుకోండి మీకు నచ్చినవి. సో మనకి ఇంకా ఎక్స్ట్రా అయినాయి అనుకోండి, ఇక్కడ 9 యాప్స్ అయితే పడతాయి. ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు గూగుల్ మీట్ యాప్ అయితే ఒకటి కనిపిస్తుంది టాప్లో మనకి ఇక్కడ లిస్ట్లో. సో ఈ యాప్ కింద అయితే మనకు ఉంటాయి అనమాట యాప్స్ అనేవి. అక్కడ నుంచి మీరు లిస్ట్ కూడా తీసుకోవచ్చు. నేను చూపిస్తాను అది కూడా మీకు ఒకసారి అయితే చూపించి ఆ తర్వాత మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సేవ్ మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే సేవ్ చేస్తున్నాను. ఆ తర్వాత మీకు మొత్తం చూపిస్తాను ఇక్కడ ఏమేమి మాడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు అనేవి. సో ఇక్కడ గూగుల్ మీట్ కింద కొన్ని యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని మీద క్లిక్ చేశారనుకోండి మొత్తం లిస్ట్ అయితే వచ్చేస్తుంది. ఈ ఫోల్డర్లో ఏవైతే యాడ్లో ఉన్నాయో అవన్నీ లిస్ట్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని సైజ్ అనేది మీకు నచ్చినట్టు మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఇలాగా. సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటుంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట, యాప్ ఐకాన్ సైజ్ అనేది. సో మీకు నచ్చినంత సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇలాగా. సో ఇక్కడే కాదు ఫ్రెండ్స్, మీరు వీటి మధ్యలో స్పేస్ అనేది ఉంది కదా, అవి కూడా చేంజ్ చేయొచ్చు. మొత్తం చూపిస్తాను ఇప్పుడు మీకు క్లియర్గా. సో ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి లిస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ యాప్స్కి సంబంధించినవి మీ మొబైల్లో ఉన్నట్టు అవన్నీ మీకు నచ్చినవి మీరైతే యాడ్ అనేది చేసుకోండి. ఇక్కడ ఆండ్రాయిడ్ సింబల్ మీద క్లిక్ చేశారనుకోండి యాప్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. మీ మొబైల్లో ఉంటాయి కదా షార్ట్ కట్స్ అనేవి యాప్స్కు కొన్ని. సో ఆ గెస్చర్స్ అనేవి ఇక్కడైతే ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ మనకు సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంటాయి. సిస్టమ్ సెట్టింగ్స్ అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు వైఫై, డేటా ఈ విధంగా ఉంటాయి కదా, ఇవి ఆల్రెడీ మీకు తెలిసి ఉంటాయి. ఇక్కడ మనకు కస్టమ్ షార్ట్ కట్ అని కనిపిస్తూ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళారనుకోండి ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏ సింబల్కి సంబంధించినది మీరు షార్ట్ కట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఉన్న సింబల్స్ని అయితే మీరు యాడ్ చేసుకోండి, ఏదైనా సింబల్ను. ఇక్కడ మనం యూఆర్ఎల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఏదైతే షార్ట్ కట్ క్రియేట్ చేస్తారో దానికి నేమ్ అనేది మీకు నచ్చిన నేమ్ అనేది ఇచ్చుకొని ఇక్కడ యూఆర్ఎల్ అనేది మీరు ఇవ్వాల్సినది అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఫైల్ అనేది ఉంటుంది. ఫైల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ పిన్ సింబల్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేశారనుకోండి మీ మొబైల్లో ఉన్న ఫైల్స్ చూపిస్తాయి. సో ఆ ఫైల్ మీకు ఏదన్నా వీడియో ఫైల్ కానీ ఫోటో ఫైల్ కానీ మీరు యాడ్ చేసుకుంటే షార్ట్కట్లోకి దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ వీడియో కానీ ఆ ఫోటో కానీ ఓపెన్ అవుతుంది అన్నమాట మీ డివైస్లోంచి. లేదా మీరు ఏదైనా వెబ్సైట్కి సంబంధించిన యూఆర్ఎల్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. సో నేనైతే ఇవి ఏమి యాడ్ చేయట్లేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను. సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనం దీన్ని అలైన్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా కావాలి 3x3 ఫార్మాట్లో అయితే ఉంది, లేదు 2x2 కావాలంటే ఈ విధంగా తీసుకోవచ్చు, లేదా 3+4 అని ఉంటుంది. 3+4 అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 3 అయితే మనకి ఇలాగ వస్తాయి, 4 అనేవి ఒకటే చోట అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే ఇక్కడ 2+4+4 అయితే ఉంది, ఈ విధంగా అయితే వస్తాయి మీకు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 2 బ్రాకెట్లో వచ్చేసి 1+4 అయితే ఉంది. దీని మీద క్లిక్ చేసేసి ఈ ఫార్మాట్ అనేది వస్తుంది మీకు. 1x1 అంటే మీకు ఒకటే దాంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్లో.
నెక్స్ట్ 1x2 అంటే ఈ విధంగా వస్తుంది హారిజాంటల్గా. మీకు వర్టికల్గా కావాలనుకోండి ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. 4x1 అనేది ఉంటుంది ఈ విధంగా, 2x1 అనేది ఉంటుంది, 3x1 అనేది ఉంటుంది. ఈ విధంగా మీకు చాలా ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. లేదు ఇక్కడ ఉన్నవన్నీ మాకు అవసరం లేదనుకుంటే సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మీకు. సో థర్డ్ది వచ్చేసి ఇది నార్మల్ అనమాట, నేమ్స్ వచ్చేసి యాప్స్కి సంబంధించినట్టు కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకా ఇక్కడ M×N ఫిక్స్డ్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు నచ్చిన సైజ్ అనేది మీరు ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ షో నేమ్ అని కనిపిస్తూ ఉంటుంది. షో నేమ్ అంటే ఏం లేదు, మనకి యాప్ నేమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అవసరం లేదంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ గ్రిడ్ సైజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన సైజ్ అనేది మ్యాక్స్ వచ్చేసి ఇక్కడ 6x6 అయితే ఉంటుందన్నమాట. సో ఇది తీసేసుకోవచ్చు మీరు మ్యాక్స్ సైజ్ అనేది. లేదు మీకు ఇంకొక ఫార్మాట్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు M×N స్క్రోల్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ డౌన్కి అయితే స్క్రోల్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నేను సైజ్ అనేది తగ్గిస్తాను. ఇక్కడ మీకు 3x3 తీసుకుందాం. సో ఇలాగైతే ఉంది కదా. ఇప్పుడు దీన్ని స్క్రోల్ ఫార్మాట్లోకి అయితే వస్తుంది, నేను చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇక్కడ మనకు కరెక్ట్ 3x3లోకి సరిపోయింది. సో స్క్రోల్ రావాలి అంటే మీరు సైజ్ అనేది తగ్గించుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు స్క్రోల్ లాగా అయితే వచ్చిందన్నమాట, మినీ స్క్రోల్ చేసుకునే దానిలాగా. సో దీని సైజ్ ఇంక్రీజ్ చేసేస్తున్నాను. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి కూడా చూసేద్దాం. సో ఇక్కడ మీకు హైట్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మీరైతే చూసుకోండి. ఐకాన్స్ సైజ్ అనేది కూడా మీరు ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు, లేదా డిక్రీజ్ అనేది కూడా చేసుకోవచ్చు. మీకు చిన్నగా ఉండాలి ఐకాన్ సైజ్ అనుకుంటే చిన్నగా అయితే తీసుకోవచ్చు అనమాట ఐకాన్ సైజ్ అనేది. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ వస్తే మీకు డాట్ లాగా సింబల్ కావాలని అడుగుతుంది. ఆ ఫోల్డర్లో ఉంటాయి కదా యాప్స్, ఆ యాప్స్కి ఏమైనా నోటిఫికేషన్ అనేది వస్తే మీకు డాట్ సింబల్ అనేది కావాలవద్దు అనేది అడుగుతుంది. సో మీ ఇష్టం ఫ్రెండ్స్, అది మీకు నచ్చినట్టు మీరైతే తీసేసుకోండి. సో నేను ఇవన్నీ ఇంకా చూపించట్లేదు, ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి ఒకటి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్కి సంబంధించినది ఉంటుంది. ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చారనుకోండి, మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఇట్లా బ్లాక్ కలర్లో అయితే వస్తుంది అన్నమాట. సేవ్ చేసి కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా మనకు బ్లాక్ థీమ్లో అయితే వస్తుంది, డార్క్ థీమ్లో. లేదు మీకు ఏదైనా ఒక ఇమేజ్ అనేది తీసుకోవాలి దానికి అనుకుంటే ఇక్కడ వెళ్ళండి. ఇక్కడ వెళ్ళి మీరు ఏదైనా ఇమేజ్ అనేది దానికి బ్యాక్గ్రౌండ్కి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి నేనైతే ఏం సెట్ చేయట్లేదు, మీకు కావాలంటే సెట్ చేసుకోండి. ఆ ఫోల్డర్కి మాత్రమే మీకు ఆ ఇమేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో అయితే. సో ఇక్కడ కర్వ్ అనేది మీకు నచ్చినట్టు ఇచ్చుకోండి. ఇక్కడ మనకు ఫోల్డర్ కర్వ్ అనేది ఉంటుంది కదా, అది మీకు నచ్చినట్టు మీరైతే కర్వ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా ఇంక్రీజ్ చేశారనుకోండి, సో ఇలాగ దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది అనమాట ఫోల్డర్ అనేది మనకు. సో ఇక్కడ మనకు టెస్ట్ టాప్ అని కనిపిస్తుంటుంది, దీన్ని క్లిక్ చేశారనుకోండి మన టెస్ట్కు ఆ ఫోల్డర్ గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట మనకు వచ్చేసి. సో నేనైతే చేంజ్ చేయట్లేదు. ఇక్కడ ఇవి కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి యాప్ మధ్యలో డిస్టెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది ఈ పైనది వచ్చేసి మనకు ఫోల్డర్ అనేది అడ్జస్ట్ అనేది అవుతూ ఉంటుంది అనమాట, అది గుర్తుపెట్టుకోనండి మీరు. మీకు నచ్చినట్టు మీరైతే వేసుకోండి, నేను చేంజ్ చేయట్లేదు. ఇవన్నీ నేను చూపిస్తూ వెళ్తే మీకు టైం అనేది ఎక్కువ వేస్ట్ అవుతుంది. సో ఇవన్నీ మీకు నచ్చినట్టు మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే మనకు టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. మనకు ఫోల్డర్కి సంబంధించిన టెస్ట్ అనేది కావాలా అంటే ఆ ఫోల్డర్ అనేది దేనికి రిలేటెడ్, మీరు ఏదైనా సోషల్ మీడియా యాప్స్ అనేది అందులో ఉంచారనుకోండి, సోషల్ మీడియా యాప్స్ అన్నో లేదా మీరు ఏవైనా మీ వర్క్కి సంబంధించినట్టు అలాగే యాడ్ చేశారనుకోండి, వాటికి సంబంధించినట్టు మీరైతే ఇచ్చుకోవచ్చు. సో మీకు అవసరం లేదంటే ఈ ఫోల్డర్ నేమ్ అనేది డిజేబుల్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో ఈ ఫోల్డర్ నేమ్ అనేది ఎనేబుల్లో ఉందనుకోండి, ఇక్కడ మొత్తం మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి, ఓపెన్ ఫోల్డర్ అని ఉంటుంది, రీఫ్రెష్ ఫోల్డర్ ఉంటుంది, ఓపెన్ ఫోల్డర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఏవైనా అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకోండి. ఇక్కడ నేనైతే ఏం చేంజ్ చేయట్లేదు. సో ఇక్కడ మీరు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ ఫాంట్ కలర్ కావాలనుకోండి, మీరు ఏదైనా కలర్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆ ఫోల్డర్ నేమ్ అనేది కలర్ వచ్చింది. అండ్ అలాగే మీరు షాడో అనేది వద్దనుకోండి టెస్ట్కు, ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు. షాడో అనేది రిమూవ్ అయిపోతుంది ఆ టెస్ట్కు సంబంధించినది. ఇక్కడ ఫాంట్ అనేది మీకు నచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇంకా సైజ్ అనేది కూడా మీకు నచ్చినట్టు మీరైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఆ ఫోల్డర్ నేమ్ అనేది. సో నేను డిజేబుల్ చేసేస్తున్నాను, నాకైతే అవసరం లేదనమాట. అది లేకపోతేనే నాకు కొద్దిగా బాగా కనిపిస్తుంది. మీకు నచ్చినట్టు మీరు అడ్జస్ట్ చేసేసుకోండి. సో నేను సేవ్ చేసి కూడా చూపిస్తాను, ఇది లాగ్ కనిపిస్తుంది స్క్రీన్ మీద అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫిక్స్ ఐకాన్స్ అని కనిపిస్తూ ఉంటుంది. ఫిక్స్ ఐకాన్స్ అంటే ఏం లేదు, ఇలా క్లిక్ చేసేస్తే మళ్ళీ అవి అంటే రీఫ్రెష్ అయినట్టు అనుకోండి మీరు, లేదా రీసెట్ అని కనిపిస్తూ ఉంటుంది. సో రీసెట్ అనేది క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ సెలెక్ట్ చేయాలి ఇక్కడ నుంచి యాప్స్ అనేవి మనకు. సో మీకు ఇంకో ఆప్షన్ మర్చిపోయాను ఫ్రెండ్స్, ఐకాన్ ప్యాక్స్ అనేవి ఉంటాయి మనకి. ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఐకాన్ ప్యాక్ అని ఉంది, దీంట్లోకి వెళ్ళారనుకోండి. సో ఇక్కడ ఐకాన్ ప్యాక్స్ వచ్చేసి సిస్టమ్ అని కనిపిస్తుంది. సో సిస్టమ్ అంటే ఈ యాప్కు సంబంధించిన ఐకాన్ ప్యాక్స్ అనేవి మనకైతే 3 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే బాక్స్ టైప్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ మనకు కొద్దిగా అడ్జస్ట్ అనేటి కర్వ్ ఉంది. ఇంకోటి అంటే సర్కిల్ లాగా ఉంది. ఇక నథింగ్ పెట్టారనుకోండి, మీ మొబైల్కి ఏదైతే ఉంటుందో ఐకాన్ ప్యాక్ట్ అనేది,
ఆ ఐకాన్ ప్యాక్ అనేది అక్కడ యాడ్ అవుతుంది అనమాట, అంటే ఐకాన్ ప్యాక్ అనేది. సో నేను ఈ షేప్ అయితే ఈ సైజ్ తీసుకున్నాను, అంటే ఈ షేప్ అనేది తీసుకోవడం అయితే జరిగిందనమాట, ఐకాన్ ప్యాక్కు షేప్. సో ఇక్కడ మీరు థీమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ వన్ ఆఫ్ గూగుల్ ప్లే అని కనిపిస్తుంది. సో గూగుల్ ప్లే అంటే ఏం లేదు, ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఇన్స్టాల్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఐకాన్ ప్యాక్ట్ అనేది ఇన్స్టాల్ చేసేసుకుంటే అవి ఇక్కడైతే ఆప్షన్స్ అనేది చూపిస్తే ఆ ఐకాన్ ప్యాక్ట్ అనేది సెలెక్ట్ చేసేసుకోవచ్చు. మీరు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. టిక్ మార్క్ మీద క్లిక్ చేసి సేవ్ అయితే చేస్తున్నాను. సో ఈ యాప్లో ఒక ఎర్రర్ ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే అది పెద్ద ఎర్రర్ ఏం కాదు. సో ఆ ఎర్రర్ ఏంటంటే మీరు ఈ విధంగా ఫోల్డర్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఒక్కోసారి ఇక్కడికి ఫోల్డర్ అనేది యాడ్ కాకపోవచ్చు అనమాట. అంటే ఫోల్డర్ అనేది యాడ్ అవుతుంది, అందులోకి ఐకాన్స్ అనేవి యాడ్ కావు. అలాగే యాడ్ కానప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్లో ఉన్న పవర్ మోడ్ అనేది, అంటే బ్యాటరీ సేవర్ మోడ్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ఆన్ చేసి అండ్ అలాగే మళ్ళీ ఆఫ్ చేసేయండి. మీకు అప్డేట్ అనేది అయిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఆ యాప్ ఐకాన్స్ అనేవి. సో అది ఒక ఎర్రర్ తప్ప మిగిలినదంతా ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఫ్యూచర్ అప్డేట్స్లో అది కూడా ఫిక్స్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి కొద్దిగా లెంత్ చేశాను, నాకు కూడా అర్థమైంది. మీకు ఇరిటేషన్ రాలేదని ఆశిస్తున్నాను. సో డీటెయిల్గా చెప్పాలి ఇందులో ఉన్న ప్రతి పాయింట్ అనే ఉద్దేశంతో లెంత్ అయితే చేయడం జరిగింది ఈ వీడియో అనేది. సో మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి, ఏదైనా యాప్ గురించి కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోస్లో ఆ యాప్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. సో మన ఛానల్ కంటెంట్ అనేది మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మీకు మంచి మంచి వీడియోస్ అనేది మేము ముందరికి తీసుకొని వస్తాను. ఐ విల్ బ్యాక్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్. కీప్ వాచింగ్ కార్తిక్ టెక్ TV11. దిస్ ఈజ్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.